వెల్కమ్ టు మీనేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రోజా యువరాణి విషయంలో మోసం చేసిందని తెలుసుకొని చామంతి గుడికి వెళ్ళి శివయ్యని నిలదీస్తూ ఉంటుంది. ఎందుకు శివయ్య రోజా యువరాణి కాదు, కానీ విజయదశమి రోజు తన పట్టాభిషేకం జరుగుతుంది, ఎందుకు అసలైన యువరానికి ఇంత అన్యాయం చేస్తున్నారు, అందుకే నీ గుడికి రావాలని నాకు అనిపించటం లేదు, అసలైన యువరాణి ఎక్కడ ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది శివయ్యని. ఇక చామంతి ఇంతలో శివయ్య ప్రత్యక్షమవుతారు మనిషి రూపంలో. అమ్మ చామంతి, నీ బాధ నాకు అర్థమైంది, కానీ మంచివారికే కష్టాలు వస్తాయని అందరూ అంటారు, కానీ ఆ మంచితనం మనం ఎప్పుడూ బ్రతికున్నంతకాలం ఉంటుంది. నీకు అసలైన యువరాణి జాడ తెలియాలి అంటే ఈశాన్యం వైపు 7 చక్రాలు కనిపించినా అక్కడే నీ అసలైన యువరాణి నీకు తారసపడుతుంది. అప్పుడు వీళ్ళెవ్వరి మాట నువ్వు వినక్కర్లేదు. నువ్వు పెట్టిన ప్రతి పోటీని తను ఖచ్చితంగా గెలిచి అసలైన యువరాణిగా విజయదశమి రోజు అందరికీ తెలుస్తుంది. ఆ యువరాణి కొల్హాపూర్లో అడుగుపెట్టిన ప్రతి క్షణం అక్కడున్న ప్రజలకి బాధలు కష్టాలు పోతాయి. యువరాణి జాడ తెలియాలి అంటే ఖచ్చితంగా ఈశాన్యం వైపు వెళ్ళి, అలాగే 7 చక్రాల బంధాన్ని కష్టాలు వచ్చినా దాటి నువ్వు చేరుకుంటేనే అక్కడ అసలైన యువరాణి కనిపిస్తుంది అని చెప్పి మాయమైపోతారు శివయ్య. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చామంతి. అంటే నాకు తోడుగా ప్రేమ్ బాబుని తీసుకువెళ్తాను, ఈశాన్యం అంటే ఎలాగూ అని చెప్పి ఇక ప్రేమ్కి చెప్తుంది. ప్రేమ్ మాత్రం, చామ్, నీ మెడలో తాలిబొట్టు అలాగే ఉంచుకున్నావు, అసలు ఆ తాలిబొట్టు విషయం నాకు తెలియాలి అంటే ఖచ్చితంగా నిన్ను గుడిలో అడిగితే అప్పుడే నువ్వు అసలు నిజం చెప్తావు అని చెప్పి, చూడు చామ్, నీకు తోడుగా యువరాణి విషయంలో నేను ఉంటాను, నువ్వు చెప్పినట్టే ఈశాన్యం వైపు అలాగే 7 చక్రాల బంధాన్ని మనం దాటుకుని వెళ్తాము, అసలైన యువరాన్ని కొల్హాపూర్ తీసుకువద్దాము పద అని చెప్పి వెళ్తూ ఉండగా, ఆగండి అని అంటుంది రమాదేవి. అమ్మగారు అని చెప్పి అంటూ ఉండగానే, ఏంటే ఎక్కడికి వెళ్తున్నావు, పొద్దస్తమానం ప్రేమ్తో నీకు పనేంటి, ప్రేమ్ నీకు నిషాకి పెళ్ళి కదా, పైగా నిషా కడుపుతో కూడా ఉంది, తన్ని పట్టించుకోకుండా ఈ పరిదానితో చెట్టాపట్టలేసుకొని తిరుగుతూ ఉంటావు, వెళ్ళి నిషాని హాస్పిటల్కి తీసుకువెళ్ళు అనగానే, అమ్మ నిషాని హాస్పిటల్కి తీసుకువెళ్ళాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకంటే నిషా ప్రెగ్నెంట్కి నాకు ఎటువంటి సంబంధం లేదు అనగానే, మీ రిపోర్ట్స్ ఇద్దరి చెరోవైపు వచ్చాయి, ఎవరు నిజం చెప్తున్నారో ఎవరికి తెలీదు, నిజాలు బయటికి వచ్చేదాకా నిషాని ఇక్కడ క్షేమంగా చూసుకునే బాధ్యత మనదే, మీ నాన్నకి చెప్పాలా అనగానే పాపం ప్రేమ్ లోపలికి వెళ్ళిపోతారు. ఇక రోజా, అత్తయ్య నేను యువరాన్ని కాకుండా, అత్తయ్య నేను యువరాన్ని కాకూడదని శతవిధాల ప్రయత్నం చేస్తుందత్తయ్య, అది నేను యువరాన్ని కానని ప్రూఫ్ చేయాలని, అబద్ధాలు సాక్ష్యాలు తేవాలని ప్రేమ్ని తీసుకొని బయలుదేరబోతూ ఉంటుంది, అందుకే దాన్ని ఈరోజు ఎలాగైనా మనం ఆపేయాలి అని అంటుంది. ఇక ఇటువైపు రోజా, ఖచ్చితంగా రోజా, ఈరోజు కాదు, దీనికి నీ పట్టాభిషేకం అయ్యేదాకా పని మీద పని చేయిస్తూనే ఉంటాను. ఏ చామంతి అని పిలుస్తుంది. అమ్మ అనగానే, ఎక్కడికి బయలుదేరుతున్నావు అనగానే, నేను ఇప్పుడెళ్ళి సాయంత్రానికి వచ్చేస్తానమ్మా, చిన్న పని ఉంది అనగానే, నీకు ఏం పనుందో చెప్పవే, నేను అప్పుడు పంపిస్తాను అని అంటుంది రామాదేవి. అమ్మ అది అనేలోపు, చూడత్తయ్య దీనికి ఏం పని లేదు, కావాలనే ఇది నా పట్టాభిషేకం జరగకుండా ఏదేదో చేయాలనుకుంటుంది, అలాగే దొంగ యువరాన్ని కూడా తీసుకొస్తుంది అనగానే, అంత లేదు రోజా, ఇదిగో మన ఊరు అమ్మవారి జాతర మొదలైంది, మొదటిగా మనమే వెళ్ళి బోనాలు సమర్పించాలి, ఎలాగూ నీది విజయదశమి రోజు పట్టాభిషేకం కాబట్టి అమ్మవారి మొక్కులు కూడా ఇప్పటి నుండే తీర్చేయాలి, అందరం ఇక ఉపవాసాలతో వెళ్ళి అమ్మవారి బోనం సమర్పించాలి, ప్రేమ్ అలాగే అరుణ్ మీరందరూ కూడా అనగానే అందరూ రెడీ అయిపోయి ఇక అక్కడున్న ఊర్లో అమ్మవారి దగ్గరికి వస్తారు. ఇక అందరూ బోనాలు నెత్తిన పెట్టుకొని అమ్మవారికి సమర్పించాక ఇక చామంతి అనుకుంటుంది, నాకు ఈ వారం రోజులు పని చెప్పాలనుకుంటున్నారు, కానీ అసలైన యువరాణి కోసం ఖచ్చితంగా
నేను ఇప్పటి నుండే వెతుకులాట మొదలు పెట్టాలి. అమ్మా, నువ్వే నాకు దారి చూపించాలి. చెప్పమ్మా, నేను ఏం చేస్తే ఈశాన్యం అలాగే 7 చక్రాల బంధం దాటి అసలైన యువరాన్ని చేర్చుకుంటానో చెప్పమ్మా అని చెప్పి అంటూ అడుగుతూ ఉంటుంది. అమ్మవారికి బోనం సమర్పించాక ఇక ప్రేమ్ కూడా చామంతి వైపు చూస్తారు. ఒక్కసారిగా చామంతిలోకి అమ్మవారు ఇక ప్రవేశిస్తారు. ఇక ఇటువైపు రోజా అలాగే రమాదేవి చామంతి వైపు చూస్తూ ఉంటారు. ఏ రమాదేవి, ఇంతగా నువ్వు రాణించినందుకు కారణం నేనే కదే, కానీ నా ముక్కు పుడక ఎందుకు నువ్వు ఇంకా పెట్టలేకపోతున్నావు? నువ్వు అడిగిన జీవితం, అడిగినట్టు ఉన్న డబ్బు అన్నీ నీకిచ్చాను. నా ముక్కు పుడక ఖచ్చితంగా తీసుకురావే అని అంటుంది. అమ్మ, నీ ముక్కు పుడక ఎక్కడుందో నాకేం తెలుసు, ఎవరు తీసుకొస్తారు అని అంటుంది. ఎవరంటావేంటే, ఇక్కడ భరణి నక్షత్ర యువకుడు ప్రేమ్ బాబు అలాగే అదిగో చామంతి, నీ ఇంటి పని మనిషిగా అనుకుంటున్నా ఆ అమ్మాయిది కృతికా నక్షత్రం. వాళ్ళిద్దరు జాతకులే ఆ ముక్కు పుడకని తీసుకురాగలరు. అలాగే ఇక్కడి నుండి ఆ ముక్కు పుడకని ఆ అంకాలమ్మ దగ్గరికి పంపించగలరు, నా దగ్గరికి తీసుకురాగలరు అనగానే, సరేనమ్మా, ఇప్పుడే పంతులు గారిని అడిగి ఆ ముక్కు పుడక వీళ్ళిద్దరితో పంపిస్తాను, అంకాలమ్మకి చేరుతుంది అని అంటుంది. అత్తయ్య, ఇదేమీ నాటకాలు వేయట్లేదా అని చెప్పి అంటూ ఉంటుంది రోజా. రోజా, దేవుళ్ళతో ఆట కాదు, ఈ అమ్మవారు నేను కోరినట్టు నా జీవితం ఇచ్చారు. అలాంటి అమ్మ చామంతి పైకి వచ్చింది. నేను ఈ ముక్కు పుడక ఆ అమ్మవారికి సమర్పించకపోతే ఇక నేను కింద స్థాయికి పడిపోతాను. ఇప్పటికే అరుణ్ బిజినెస్లో అన్నిట్లో నష్టాలు వస్తున్నాయి. నువ్వు పట్టాభిషేకం జరిగాక యువరాణి అయిపోతావు కాబట్టి ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను అని చెప్పి అంటుంటే, సరే అత్తయ్య, నాకు కూడా దేవుడంటే నమ్మకం కలుగుతుంది. ఆ చామంతి వెళ్ళనిలే, కానీ ప్రేమ్ చామంతి ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది. అవన్నీ ఆడెక్కు రోజా అని చెప్పి పంతులు గారు ఇక అమ్మవారి ముక్కు పుడుకుని తీసుకొచ్చి రమాదేవికి ఇస్తారు. రమాదేవి చామంతికిచ్చి, ప్రేమ్, చామంతి, ఇది ఆ అమ్మవారికి మీ సమక్షంలోనే ఇచ్చేయండి, అప్పుడు అమ్మవారు మన కోరికలు నెరవేరుస్తారు అనగానే, సరే అమ్మా, ఇప్పుడేం జరిగింది అని అంటుంది చామంతి. ఏం జరిగిందో నేను చెప్తాలే చామ్, రా నువ్వు అని చెప్పి ఇక చామంతి ప్రేమ్ ఆ ముక్కు పుడకని తీసుకొని ఇక ఈశాన్యం వైపు బయలుదేరబోతూ ఉండగా అక్కడికి రాజగురువు వస్తారు. అమ్మ చామంతి, ఈశాన్యం అంటే ఎటువైపు అన్నది లెక్క కట్టి తెలుసుకో, తర్వాత 7 చక్రాల బంధం అంటే ఎలా ఉంటుందో తెలుసా అనగానే, చెప్పండి, దాని గుర్తుల ప్రకారం నేను వెళ్తాను అని అంటుంది. అమ్మవారి ముక్కు పుడక తీసుకొని చామంతి ప్రేమ్ బయలుదేరతారు. రోజాకి డౌట్ అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఇది అసలైన యువరాణి కోసం వెళ్తుందా? అలా అయితే అసలైన యువరాణి తెలుసుకున్న వెంటనే నేను రౌడీలతో దాన్ని మట్టి పెట్టిస్తాను. అప్పుడు యువరాణి ఎప్పటికీ చేరదు. అందుకే ప్రేమ్ చామంతి వెనకాలే రౌడీలని పురమాయించాను. రోజా, ఇన్ని దాటుకుని వచ్చిన నిన్ను చామంతి ఎలాగైనా కిందికి లాగేసి అసలైన యువరాణి కోసం వేట ప్రారంభించేసింది. మరి నీది చదువుకున్న బ్రెయిన్ కాబట్టి ముందుగానే యువరాన్ని చంపేసే, అప్పుడు చామంతి ఎప్పటికీ యువరాన్ని తీసుకురాలేదు. ఇలా నేను వేసిన ప్లాన్ని ఆ దేవుడు కూడా ఏమీ చేయలేడు. యువరాణి రోజానే అని అనుకుంటుంది రోజా. ఇక చామంతి ప్రేమ్ సంతోషంగా ముక్కు పుడక తీసుకొని ఇక వెళ్తూ ఉంటారు ఈశాన్యం వైపు. అక్కడ పెద్ద చెరువు కనిపిస్తుంది. చెరువుని ఎలా దాటాలి బాబు? నాకు ఈత వచ్చు, మీకు కూడా వచ్చా అనగానే, చామ్, మనం చెరువు దాటి అటువైపు వెళ్ళాలి, అప్పుడే మనకి ఈశాన్యం అసలైంది దొరుకుతుంది అనగానే, సరే చెప్పు, రాజగురువు చెప్పినట్టు 7 చక్రాల బంధం ఇక్కడెక్కడ లేదు బాబు అనగానే, చామ్, అక్కడ చూడు, ఆ పుట్టి అచ్చం చక్రంలాగే ఉంది కదా అనగానే, ఇక అచ్చం విష్ణు శంఖం చక్రంలాగా కనిపిస్తూ ఉంటుంది ఒక పుట్టి. దాన్ని ఒక అతను వీళ్ళ దగ్గరికి తీసుకుని వస్తూ ఉంటారు. ఇక చామంతి అనుకుంటుంది, ఖచ్చితంగా ఆ శివయ్యే నాకు ప్రత్యక్షమయ్యారు, ఈ పుట్టిని కూడా శివయ్యే నాకు ఇచ్చుంటారు, అచ్చం చక్రంలాగే ఉంది అని చెప్పి ఇక చెరువులో దగ్గరికి వచ్చిన
ఆ పుట్టిని ఇద్దరు ఎక్కుతారు. అది చక్రంలా గిరగిరా తిరుగుతూ ఉంటుంది. ఇక 7 చక్రాల్లో ఒక చక్రం దాటి ఇక ముందుకు వెళ్తారు చామంతి, ప్రేమ్. అలా వాళ్ళు వెళ్తున్న ప్రతి చోట చక్రం ఆకారంలో సింబల్ కనిపిస్తూ ఉంటుంది. ఫైనల్గా 7వ చక్రం వస్తుంది. ఆ 7వ చక్రం ఏదో కాదు, ఒక పెద్ద హిందూ దేవాలయం, అంటే అనంత పద్మాలయ స్వామి దేవాలయం. అది పెద్ద పెద్ద కళ్ళతో ఉండవల్లి గృహలు విజయవాడ ఉంది కదా, అక్కడ అలా ఉన్న దేవుడులా ఉంటుంది. ఇక శంఖ చక్రాలు బయటే ఉండడంతో 7వ చక్రం బాబు, ఇక్కడ చెరువు ఉంది అని అంటుంది. చామ్, ఇక లాస్ట్ చక్రబంధంకి వచ్చేసాము. అలాగే ఆ చెరువు దగ్గర ఏదో ఒకలాగా మనకి యువరాణి కలుస్తుంది. కానీ దానికంటే ముందు నువ్వు నాకు నిజం చెప్పాలి అని అంటారు. బాబు, నేను నీకు నిజం ఖచ్చితంగా యువరాణి ఎవ్వరు అని తెలుసుకున్నాక చెప్తాను బాబు అని అంటుంది. అంటే యువరాణి తెలుసుకున్నాక నేను అడిగిన నిజం నువ్వు చెప్పాలి చామ్. ఎందుకంటే నా మీద ఒట్టి వేసి నేను అడిగిన విషయాన్ని అబద్ధం లేకుండా ఈ దైవం సాక్షిగా నువ్వు చెప్పాలి అని అంటారు. ప్రేమ్ బాబు ఏమడుగుతారో ఏమో, కానీ అసలైన యువరాన్ని చూసే భాగ్యం నాకు దొరుకుతుంది. యువరాణి ఎవరు అన్నది నేను తెలుసుకుంటాను అని చెప్పి అంటూ ఉండగానే ఇక రోజా పంపించిన రౌడీలు వీళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. ఇక చామంతి అక్కడున్న గుడిలో కొలను దగ్గరికి వెళ్తుంది. చుట్టూ చూస్తుంది. అసలైన యువరాణి ఇక్కడే ఉంటారు అన్నారు, ఏది అని చెప్పి చుట్టూ చూస్తూ కొలంలో చూస్తూ ఉంటుంది. తన ప్రతిబింబమే తనకి కనిపిస్తూ ఉంటుంది. కానీ చామంతికి ఆ విషయం తెలియక ఇక యువరాణి ఎవరా అని చుట్టూ వెతుకుతూ ఉంటుంది. ఇక ఫాలో అయిన రౌడీలు చామంతి అసలైన యువరాన్ని కలుస్తుందేమోనని తన్ని చంపాలని ఇక గమనిస్తూ ఉంటారు. అక్కడ ఎవ్వరూ ఉండరు. ఇదేంటి, రోజా మేడం యువరాణి ఎవరని తెలుసుకొని చామంతి కలిసిన అమ్మాయిని చంపేయమంది. తనిక్కడ లేదు, తను ఒక్కదే ఉంది. చూస్తాను, ఈ అమ్మాయి ఎవరిని కలుస్తుందో చూద్దాం అని చెప్పి రౌడీలు ఎదురు చూస్తూ ఉంటారు. చామంతి అసలైన యువరాన్ని కలుస్తుందేమోనని. ఇక ప్రేమ్ గుడి లోపలికి వెళ్తారు. చామ్, యువరాణి వచ్చేదాకా నీ పరుగు ఆగదు. కానీ స్వామి, నిజం చెప్పాలంటే అసలైన యువరాణి ఎవరు అన్నది ఈ లాస్ట్ చక్రబంధం దాకా చేరుకున్నాము. అలాగే ఆ యువరాణి తెలిసాక అమ్మవారి ముక్కు పుడకని అంకాలమ్మ తల్లికి ఇవ్వబోతున్నాము. ఖచ్చితంగా చామ్కి అక్కడే నేను తన తాలిబొట్టు విషయం అడిగి తీరుతాను స్వామి. అలాగే ఆ యువరాణి ఎవరు అన్నది మాకు చిన్నదైనా మీరు చేయలేరా? 7వ చక్రబంధం కాబట్టి ఈ గుడిలో యువరాణి, కొల్హాపూర్ యువరాణి ఈ గుడికి వచ్చి వెళ్తూ ఉన్నారు అన్నారు. తన తల్లిగారు కూడా ఈ గుడికి వచ్చారు అన్నారు. మరి అలాంటప్పుడు ఆ తల్లిగారు అలాగే చామంతి అనుకున్నట్టు అసలైన యువరాణి ఎవరు అన్నది మీరు ఎక్కడైనా భద్రపరిచి ఉండొచ్చు కదా అని చెప్పి అంటూ ఉండగానే పంతులు వస్తారు. ఏంటి బాబు, నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు, దేవుడు నీతో మాట్లాడుతున్నారా అనగానే, లేదు, కొల్హాపూర్ అసలైన యువరాణి ఇక్కడే ఉంటుందని మాకు స్వామీజీ చెప్పారు. అసలైన యువరాణి ఎలా ఉంటారు అనగానే, ఓ, దాని గురించి ఇంకా నేను బ్రతుకున్నాను బాబు. అసలైన యువరాణి చిన్నప్పుడు 5 ఏళ్ళప్పుడు ఈ గుడికి వాళ్ళ అమ్మగారు తీసుకొచ్చారు. మరి ఆ అమ్మాయి ఇప్పుడు ఎలా ఉంటుందో మాకు తెలీదు. కానీ వాళ్ళ అమ్మగారు అలాగే ఆ 5 సంవత్సరాల ఆ అమ్మాయి ఫోటోని ఇక్కడ ఆర్టిస్టులు వేశారు. ఆ ఫోటోని మీకు ఇస్తాము. ఆ లెక్కన వాళ్ళ అమ్మని మీరు గుర్తిస్తే అసలైన యువరాణి తెలుస్తుంది కదా, ఇదిగోండి అని చెప్పి పెయింటింగ్ చేతిలో పెడతారు అక్కడున్న పంతులు గారు. చామంతి మాత్రం చెరువు దగ్గర మొత్తం వెతుకుతూ, ఎందుకు యువరాణి కనిపించటం లేదు, రోజా అమ్మ మళ్ళీ పట్టాభిషేకం అయిపోతుంది, యువరాణి ఎక్కడున్నావు అని వెతుకుతూ ఉంటుంది. ఇంతలో రౌడీలు, అమ్మో ఇప్పుడు 2 గంటలైంది, యువరాణి ఇంకా రావటం లేదు, పదండ్రా అటెళ్ళి మనం కొంచెం మందు తాగొద్దాము అని రౌడీలు వెళ్ళిపోతారు. ఇక చామంతి చుట్టూ చూస్తూ బాధపడుతూ గుడికి వస్తుంది. ఇక ప్రేమ్ ఆ పంతులు ఇచ్చిన పెయింటింగ్ చూసి అలాగే ఉండిపోతారు. ఆ పెయింటింగ్లో ఉన్నది ఎవరో కాదు, చామంతి వాళ్ళమ్మ చాముండేశ్వరి. ఆవిడ 48వ యువరాణి.
అచ్చం చామంతిలాగే ఉండడంతో ప్రేమ్ షాక్ అవుతారు. అంటే చామంతినే యువరాణినా? అందుకేనా తన ప్రతిబింబం తను ఆ చెరువులో చూసుకున్నా గుర్తించలేకపోతుంది? ఇప్పుడు చామ్కి ఈ నిజం చెప్తే అని చెప్పి చుట్టూ గమనించేసరికి రౌడీలు కనిపిస్తారు. ఓ, రోజా వదిన రౌడీలు పంపించినట్టుంది. యువరాణి ఎవరో చంపేయాలని నిర్ణయించుకున్నట్టుంది. ఇప్పుడు ఇక్కడి నుండి సేఫ్గా వెళ్ళాలి. ఈ పెయింటింగ్ అర్జెంటుగా నా జోబులో భద్రపరచాలి అని చెప్పి స్వామివారిని నమస్కరించుకొని, నిజంగా చామంతి యువరాణి అని తెలిసింది అంటే నిజంగా నా గుండె నమ్మలేకపోతున్నాను. నాన్నకి చెప్పాలి. ఈ విజయదశమి రోజు నా చామ్ పట్టాభిషేకం చేసుకోబోతుంది. తనకి నేను సరిపోను. తన మెడలో తాలిబొట్టు గురించి నేను అడగను అని చెప్పి ఇక చామ్ మనం గుడికి వెళ్ళాలి, అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తారు అనగానే, బాబు యువరాణి ఇక్కడ లేదు అనగానే, చామ్ ఇక్కడ లేదు అంటే కొంచెం టైం ఉందని అర్థం. అలాగే అక్కడున్న అంకాలమ్మ తల్లి గుడి మూత వేస్తారంట. మనం త్వరగా వెళ్ళి ముక్కు పుడక సమర్పించాలి. రా చామ్ అని చెప్పి ఇక చామంతిని కావాలని అక్కడి నుండి గుడికి తీసుకుని వెళ్ళిపోతారు ప్రేమ్. ఇక రౌడీలు వచ్చేసరికి వాళ్ళెవరూ ఉండరు. అమ్మో, రోజా మనం చంపేస్తుంది, వీళ్ళు ఆ గుడికి వెళ్ళుంటారు, యువరాన్ని కూడా తీసుకెళ్ళుంటారని రౌడీలు ఫాలో అవుతారు. ఇక ఆ ముక్కు పుడకని చామంతి ప్రేమ్ చేతుల మీదుగా అంకాలమ్మకి సమర్పించి అక్కడి నుండి ప్రేమ్ చామంతిని తీసుకుని వస్తూ ఉంటారు. ప్రేమ్ బాబు ఎందుకు సంతోషంగా ఉన్నారు? యువరాన్ని మనం పట్టుకోలేకపోయాం అనగానే, చామ్ నువ్వే యువరానివి, కానీ ఆ నిజం విజయదశమి రోజు నీకే తెలుస్తుంది. నిజంగా నువ్వు ఒక యువరానివి చామ్. నిన్ను కోరుకోవడంలో చాలా తప్పు ఉంది అని చెప్పి అనుకుంటారు ప్రేమ్. ఈరోజు రివ్యూ ఇక్కడితో ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.